ఎవ్రీవన్, ఎస్టర్డే అయితే ర్యాండమ్గా నేను ఇన్స్టా రీల్స్ చూస్తున్నాను అనమాట. సో ఎల్లిపాయల గుడ్డు కూర రీల్ అయితే వచ్చింది. ఆ రీల్స్ చూసి సేవ్ అయితే చేసుకున్నాను అనమాట. ఎల్లిపాయల గుడ్డు కూర చేసుకొని తిందాం అనేసి అయితే నేను ఆ రీల్ సేవ్ చేసుకున్నా. సేమ్ ఆ రీల్లో ఎలా చూపించారో యాస్టీజ్ అలానే ప్రొసీజర్ కంటిన్యూ చేసిన అనమాట. యాస్టీజ్ దింపేసిన, ఆనియన్స్ కట్ చేసుకున్నా, గంట సేపు ఎల్లిపాయలు ఒలుచుకున్నా, ఆనియన్స్ కట్ చేసుకున్నా, ఎగ్స్ బాయిల్ చేసుకున్నా. మా ఇంట్లో వచ్చి 3 ఎగ్సే ఉండే అనమాట ఎస్టర్డే ఆఫ్టర్నూన్. మా మమ్మీ దొండకాయ కూర చేసింది కానీ ఆ దొండకాయ కూర అయితే నాకు తినబుద్ధి కాలే. సో ఆ రీల్లో యూజువల్గానే చేసుకోవాలనిపించింది, తినాలనిపించింది. నా ఫస్ట్ టైం ఇది చేయడము, నేను ఇది ఎల్లిపాయల గుడ్డు కూర చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం చేసుకున్నా, నేనే ప్రిపేర్ చేసుకున్నా. కర్రీ అయితే సూపర్ అయిందనమాట. మొత్తం తిన్నా అనమాట. లాస్ట్కి అయితే ప్లేటే మిగిలింది, అంత కంప్లీట్గా తినేసిన అనమాట మిగిలియకుండా. 3 ఎగ్స్తో అయితే ఎల్లిపాయల గుడ్డు కూర చేసిన. నేను లంచ్లో అయితే ఒక ఎగ్తో తిన్నా. ఇక మిగతా 2 ఎగ్స్ మా అక్కలు మా మమ్మీ ఎవరొకరు తింటారు అనుకున్నా. నైట్ డిన్నర్కి మా డాడీ అయితే 2 ఎగ్స్ ఖతం చేసిండు గ్రేవీ నుంచి. ఆ గ్రేవీ ఉంటే ఆ గ్రేవీతో అయితే నేను మా మమ్మీ నైట్ డిన్నర్ అయితే చేసినాం అనమాట. నేనైతే పర్ఫెక్ట్ చేసిన. ఎక్కడ ఫాల్ట్ చేసిన అంటే, ఎక్కడ మిస్టేక్ చేసిన అంటే, అది నూరుకున్నా కదా, కారము పసుపు ఉప్పు అవన్నీ వేసి నూరుకున్నా కదా, ఎల్లిపాయలు వేసి నూరుకున్నది. అది ఆయిల్ పోసి ఆనియన్స్ వేసిన తర్వాత ఇది నూరుకున్నది వేసిన తర్వాత కుక్ అయిన తర్వాత ఫ్లేమ్ బంద్ చేయాలి కదా, స్టవ్ బంద్ చేయాలన్నమాట. అట్లనే పెట్టిన. ఇక బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉడికినాయని బాయిల్డ్ ఎగ్స్ ఒలిచిన అనమాట. ఒలిచేసరికి అది బంద్ చేయలేదు, దానివల్ల కొంచెం మాడిపోయి స్మెల్ అయితే వచ్చిందనమాట. మాడిపోయింది, లేకపోతే అప్పుడే బంద్ చేసి మాడిపోకపోతుండే మంచిగా ఉంటుండే అనమాట. ఈ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కానీ మిగతాది అయితే పర్ఫెక్ట్ అయింది. మాడిపోయింది కదా, ఇప్పుడు నేను తింటే ఎట్లుంటుందో అని భయపడ్డా. ప్లేట్లు అయితే పెట్టేసుకున్నా. కానీ కర్రీ అయితే సూపర్ అయింది అబ్బా, ఎల్లిపాయల గుడ్డు కూర. నేను ఎలా చేస్తున్నానో ఎలా చూపిస్తున్నానో వీడియోలో సేమ్ మీరు కూడా అలానే ప్రొసీజర్ చేయండి, పక్కా సూపర్ అవుతుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఎల్లిపాయల గుడ్డు కూర? ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్న, ఒక ఎల్లిగడ్డ ఒలుచుకున్న, 3 ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నాను అనమాట. ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసి ఇందులో జీరా వేసి ఆనియన్స్ వేసిన. ఆనియన్స్ రెడ్ అయిన తర్వాత నేను నూరుకున్న కారము, ఎల్లిపాయల కారం అయితే వేసిన అనమాట. ఎల్లిపాయల కారం వేసినాక అది మొత్తం కుక్ అయినాక బంద్ చేయాల్సింది, బంద్ చేయలేదు. దానివల్ల అయితే మాడిపోయింది అనమాట. ఏమంటారు, ఎగ్స్ ఒలుచుకుంటూ మర్చిపోయినా నేను, అక్కడ మాడిపోయింది. అయినా పర్ఫెక్ట్గా అయింది, మంచిగా అయింది. ఇక మంచిగా తిన్నా అనమాట. అంత ప్లేట్ అయితే ఖాళీ అయింది. కానీ ఎక్కడైతే ఎక్కువ ఆనియన్స్ మాడిపోయినాయి ఆ ఒక్కటి వదిలేసిన అనమాట లాస్ట్లో అయితే నేను. మీరు కూడా కుక్ చేసుకోండి, ఈ వీడియోలో ఎట్లా ప్రిపేర్ చేస్తున్నా అట్లా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా కుక్ చేసుకోండి. ఎవ్రీవన్, మీలో ఎంతమందికి ఇష్టం